హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ విజిత. ఈరోజు మన వీడియో క్యారెట్ తురుము పచ్చడి ఇన్స్టెంట్గా తయారు చేసుకొని అప్పుడు చేసి అప్పుడే తినేసేటట్టుగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక 10 డేస్ వరకు నిల్వ ఉంటుంది. మన రెసిపీలోకి వెళ్దాము. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ క్యారెట్లని కడిగి మంచిగా గ్రేట్ చేసి పెట్టుకుందాము. ఈ గ్రేట్ చేసేటప్పుడు కొంచెం పెద్ద హోల్స్లో నుంచి గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర మెంతులను వేయించుకుందాము. మెంతులని కాస్త వేగినాక జీలకర్ర వేయించుకుందాము. స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవి పక్కకు తీసుకున్న తర్వాత కొంచెం ఆవాలను కూడా అదే ప్యాన్లో వేసి 1 సెకండ్ అలా వేడి చేసి మళ్ళీ పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఈ తురుముకున్న క్యారెట్కి ఒక 50 గ్రాముల ఎల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది. ఇది మనము ఉడకబెట్టట్లేము, నూనెలో డీప్ ఫ్రై చేయట్లేము కాబట్టి హెల్తీ రెసిపీ అనే చెప్పుకోవచ్చు. అందులో ఒక 150 గ్రాముల కారం వేసుకొని, మా కారం కొంచెం స్పైస్ తక్కువగా ఉంది కాబట్టి ఒక 100 గ్రాముల ఉప్పు, ఒక 2 టీ స్పూన్ల ఆవపొడి ఈ చలికాలంలో తీసుకోవాలి కంపల్సరీ, బాడీకి మంచిగా వేడి చేస్తుంది కాబట్టి మంచిది. 1 స్పూన్ మెంతి పొడి వేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు, వడి బియ్యం లాంటివి వండుకున్నప్పుడు కొంతమంది మెంబర్స్ వస్తారు కదా, అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ చేసి పెట్టండి. చాలా అట్రాక్టివ్గా ఉంటాము మన రెసిపీస్ కూడా. మంచిగా ఇప్పుడు కారం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, పోపు వేసుకుందాం. ఇప్పుడు పోపు ఎలా తయారు చేయాలో చూసుకుందాము. ఒక 150 గ్రాముల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులను వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్నాక ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఒక 10 గల ఎండుమిరపకాయలని తుంపి వేసుకోవాలి. కొద్దిగా శనగపప్పును వేసుకోవాలి. మిరపకాయలు మంచిగా ఎర్రగా అయినాక కొంచెం ఎల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని ఎర్రగా అయినాక పసుపు ఇట్లా వేసుకోవాలి. అసలు ఇన్స్టెంట్గా ఉంటుందని కానీ ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. లంచ్ బాక్సులలో మనం కొద్దిగా నెయ్యి వేసి ఈ చట్నీ కలిపి పెట్టి పిల్లలకి హ్యాపీగా పంపించవచ్చు. కొద్దిగా కరివేపాకు వేయించి మంచిగా పోపు వేగినాక ఒక పావు టీ స్పూను పసుపు వేసుకొని పోపు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారినాక మనం చట్నీలో పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు అనేది మంచిగా కలుపుకుంటే కాసేపు అయినాక నూనె అనేది తేలుతుంది. ఇప్పుడు ఒక 3 నిమ్మకాయల నుంచి తీసుకున్న నిమ్మరసాన్ని ఈ క్యారెట్కి మనం పట్టిస్తాము. హాఫ్ కేజీకి 3 లెమన్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. అటు పుల్లగా కాకుండా ఇటు కారంగా కాకుండా మధ్యస్థంగా మంచి టేస్ట్ తోటి ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. క్యారెట్ తినని వాళ్ళు కూడా ఈ విధంగా ఇస్తే హ్యాపీగా తినేస్తారు. మన రెసిపీస్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు.